యువరాజు చాలా కోపంగా పొడిచిందెవరో చెప్పాల్సింది ఈ జగదాత్రి కేదారో పోలీసులో కాదక్కా, బాబాయ్ చెప్తేనే మనం వినాలి అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. అంతకుముందే దాత్రి కమలాకర్ దగ్గరికి వెళ్ళి కేదార్ పొడవలేదని చెప్పండి మామయ్య గారు అని అడుగుతూ ఉంటుంది. కేదారే నన్ను పొడిచాడని నేను కేదార్ని జైలుకు పంపిస్తాను జగదాత్రి. ఏదో ఒక విధంగా కేదార్ని జైలుకు మాత్రం ఖచ్చితంగా నేను పంపించే తీరుతాను అని కమలాకర్ అనడంతో, అయితే మీరు కూడా జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి మామయ్య గారు అని దాత్రి అనడంతో, నేనెందుకు జైలుకు వెళ్తాను అని కమలాకర్ అంటాడు. సుహాసిని అత్తయ్య గారి మర్డర్ కేసులో మీరు జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి అని దాత్రి చెప్పగానే కమలాకర్ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. అంతవరకు నిలబడి మాట్లాడుతున్న దాత్రి కాస్త అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని, తాత అబద్ధం కావచ్చు, చెప్పిన విషయం కూడా అబద్ధం కావచ్చు, కానీ మీ భయం మాత్రం నిజం కాదా? ఇప్పుడు మీరు భయపడుతున్నారంటే 25 ఏళ్ల ముందు మీరు తప్పు చేశారనే కదా అర్థం. సో మీరందరి ముందు కేదార్ మిమ్మల్ని పొడవలేదని నిజం చెప్పకపోతే నేనిప్పుడే స్టేషన్కి వెళ్ళి సుహాసిని అత్తయ్య గారి కేసుని రీఓపెన్ చేయిస్తాను అని దాత్రి చెప్పగానే ఇక కమలాకర్కి చెమటలు పడుతూ చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇప్పటికైనా అర్థమైందా? మీరే ఆలోచించుకోండి. నేను కేసు రీఓపెన్ చేయించనా, లేకపోతే కేదార్ మిమ్మల్ని పొడవలేదని నిజం చెప్పి ఒప్పుకుంటారా అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉండటంతో కమలాకర్ ఆలోచనలో పడతాడు. యువరాజు అలా అనడంతో, అయితే బాబాయ్నే అడుగుదాం అంతే కదా, మీకిప్పుడు బాబాయి కేదార్ పొడవలేదని చెప్పాలి అంతే, బాబాయ్ చెప్పేస్తారులే అని కౌశికి చెప్తుంది. మరి ఇప్పుడు దాత్రి బెదిరింపుతో కమలాకర్ కేదార్ని కాపాడనున్నాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.